తెలంగాణ సెక్రటేరియట్ పై వాస్తు ఎఫెక్ట్ పడింది. వాస్తు బాగోలేదన్న కారణంతో ఈస్ట్ గేట్ ను నిన్న రాత్రి 9 గంటలకు పోలీసులు క్లోజ్ చేశారు. ఇక నుంచి సీఎం వెస్ట్ గేట్ నుంచి లోనికి వస్తారని తెలుస్తోంది. బయటకు నార్త్ ఈస్ట్ నుంచి వెళ్తారని సమాచారం. ఈస్ట్ గేట్ నుంచి గత ప్రభుత్వ హయాంలో సీఎం ఒక్కరే వెళ్లేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈస్ట్ గేట్ నుంచి సీఎంతో పాటు అప్పుడప్పుడు మంత్రులు కూడా వెళ్లేవారు. ఇప్పటికే బాహుబలి డోర్ల కింద పెద్ద గేట్లను తీసివేశారు. వాటి స్థానంలో చిన్న గేట్లు పెట్టారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి, తెలంగాణ సెక్రటేరియట్ పై వాస్తు ఎఫెక్ట్ పడినట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? అంటే ప్రస్తుతానికి మెయిన్ ఎంట్రెన్స్ ముఖ్యమంత్రి ఎంటర్ అయ్యేటువంటి గేటుకు తాళాలు వేశారు. సాధారణంగా అక్కడ ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఉంటుంది, కేవలం డోర్లు మాత్రమే లాక్ ఉంటాయి. ముఖ్యమంత్రి వచ్చినటువంటి సందర్భంలో అది ఓపెన్ చేశారు, తర్వాత దాన్ని వెంటనే క్లోజ్ చేశారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా సేమ్ అదే ఎంట్రన్స్ నుంచి ప్రధానంగా వెళ్లేవారు. కానీ ఆ కాన్వాయ్ వెళ్లేటువంటి గేట్లకు తాళాలు వేయడంతో ఇప్పుడు ప్రస్తుతం వాస్తు మార్పు అన్నటువంటి చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం 6th ఫ్లోర్ లో 6వ ఫ్లోర్ లో ముఖ్యమంత్రి ఛాంబరు, అట్లాగే రివ్యూలు అన్ని కూడా 6వ ఫ్లోర్ లోనే జరుపుతా ఉన్నారు. కానీ 7, 8, 9 ఫ్లోర్లలో మార్పులు చేర్పులు అయితే గడిచినటువంటి 2-3 నెలలుగా జరుగుతా ఉంది. ఇక ఇన్సైడ్ సెక్రటరియట్ ప్రధాన ద్వారం తర్వాత మళ్ళీ రెండవ గేటు బాహుబలి డోర్ల దగ్గర రెండవ గేటు ఉంటుంది. ఆ రెండవ గేట్లు పెద్ద గేట్లు గతంలో ఉండేటివి, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ గేట్లను తొలగించారు. చిన్న గేట్లను మాత్రమే అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ప్రస్తుతం చర్చ అయితే జరుగుతా ఉంది. సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నతాధికారులు రాకపోకలు అన్నది గతంలో జరిగేటివి. అంటే వెస్ట్ సైడ్ ఏదైతే ఎన్టీఆర్ మార్గ్ సైడ్ ఉన్నటువంటి రూట్ లో వాళ్ళంతా కూడా వచ్చేవాళ్ళు. సౌత్ ఈస్ట్ గేట్ ఏదైతే ఉందో ఇది ట్యాంక్ బండ్ సైడ్ ఉంటుంది. అక్కడి నుంచి సాధారణమైనటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, విజిటర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఉండేవారు. కానీ ఇప్పుడు అంతా మార్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి చర్చ అయితే చాలా బలంగా వినిపిస్తా ఉంది. వెనక సైడ్ ఏదైతే మింట్ కాంపౌండ్ సైడ్ ఉన్నటువంటి ద్వారం ద్వారా ముఖ్యమంత్రి ఎంటర్ అవుతారు అన్నటువంటి చర్చ జరుగుతుంది. దాని మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సింది. ప్రస్తుతానికి గేట్లు అయితే మూసివేయడం జరిగింది. మరి రేపు ఎల్లుండి ముఖ్యమంత్రి ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్లా వస్తారు, మార్పులు చేర్పులు అనేది నిజమేనా, వాస్తు మార్పు కోసమే జరిగారా, లేదంటే ఇంకా ఏదైనా మార్పుల ద్వారా ఇదంతా చేస్తున్నారా అన్నది ఇవ్వాల్సి ఉంటుంది. కవిత. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.